నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మా పాప క్షేమంగానే ఉంది, మా పాప సురక్షితంగానే ఉంది. ఖచ్చితంగా నా బిడ్డ జాహ్నవి ఇంటికి వస్తుంది. ఎస్, ఇవన్నీ ఎక్కడో మీడియాలోనో వార్తలోనో వచ్చినటువంటి మ్యాటర్ కాదు. ఏకంగా చిన్నారి జాహ్నవి తల్లి జోషం చెప్పినట్టు మనకు ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. ఎస్, చాలా రోజుల తర్వాత చిన్నారి తల్లి, ఆ చిన్నారి జాహ్నవి తల్లి ఆ జాహ్నవి గురించి మాట్లాడడం జరిగింది. ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలో కాపలుగా ఉన్నటువంటి ఓ దంపతుల కుమార్తె జాహ్నవి తప్పిపోయి 50 రోజులు గడిచిపోయింది. సో ఇది 53వ రోజు, 54వ రోజు తప్పిపోయి కూడా పాప. అయితే ఇప్పటివరకు ఆచూకీ ఆనవాళ్ళు ఇలాంటివి లభించలేదు. దీనిపైన పోలీసులు, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం అంటూ రకరకాలుగా కొన్ని విభాగాలుగా విడిపోయి కొన్ని వందల మంది సిబ్బంది పాప కోసం వెతుకులాడినా కూడా ఆచూకీ లభించలేదు. కనీసం ఆనవాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియని సిచ్యువేషన్. పోలీసులు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి దయచేసి పాపను ఇచ్చేయండి, మేము ఎలాంటి కేసు పెట్టాం, మిమ్మల్ని ఏమనం, ₹1,00,000 రివార్డ్ కూడా ఇస్తాం మీకు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత, అంటే పాప తప్పిపోయినప్పుడు ఒక వారం 10 రోజులు మీడియాతో మాట్లాడినటువంటి తల్లి మరొకసారి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో తను మాట్లాడుతూ ఏం చెప్పిందో ఒకసారి మనం విందాం. ఎవరైనా పాపని తీసుకెళ్ళిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని పాపని మాకు తిరిగి అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఇదివరకు చాలా వీడియోల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఆచూకీ చెప్పినా చాలు, లేదంటే పలానా దగ్గర ఉంది అని ఏ కామెంట్ రూపంలో కానీ మాకు ఫోన్ చేసి చెప్పడంలో కానీ, లేదంటే ఒకరి ద్వారా తెలియజేయడం కానీ అలా చేసినా సరే ఎవరికి ఏ ప్రాబ్లం రానివ్వనని చెప్పాను. దయచేసి మా పాపను మాకు ఇవ్వండి, మా పాప ఎక్కడుందో చెప్పండి, డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేయకపోయినా వేరే వాళ్ళతోనైనా కనీసం చెప్పియండి. మీ పేరు మేము బయట పెట్టాము, మిమ్మల్ని మేము ఏమనము, మీ పేరు బయట కూడా తీయము, దయచేసి మా పాపను మాకు అప్పచెప్పండి అని చెప్పేసి తల్లి చెప్తా ఉంది. అనే అమౌంట్ కూడా ₹1,00,000 క్యాష్ పట్టు కూడా బహుమతి ఇస్తామని చెప్పాం. దయచేసి ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఏంటంటే ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాము. ఎవరైనా మేము అనుకున్నట్టుగానే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళే కనుక ఈ వీడియో చూస్తే కనుక దయచేసి మా బిడ్డను నాకు అప్పచెప్తారని కోరుకున్నాం. మా పాపను ఎవరో తీసుకెళ్లారు. ఏదైతే పాప తప్పిపోయిన తర్వాత చాలా రకాలుగా నక్కలు దాడి చేశాయని, లేదంటే కుక్కలు దాడి చేశాయని, లేదంటే కొండ చిలువ మింగేసిందని, లేదంటే అటవీ మృగాలు మింగేసిందని చెప్పేసి రకరకాలుగా వార్తలు వచ్చినాయి. సో అవన్నీ మేము నమ్మట్లేదు. మాకు అర్థమైంది ఏంటంటే పాపను ఎవరో ఖచ్చితంగా తీసుకెళ్లారు, మేము అదే అనుకుంటున్నాం. అంటే వాళ్ళకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే పాపని ఎవరో తీసుకెళ్లారు, ఎవరో కిడ్నాప్ చేశారనేది వారికి ఫైనల్గా అర్థమైంది. సో ఎన్నో వార్తలు వచ్చినాయి, అటవీ మృగాలు దాడి చేసినాయి, కొండ చిలువ, ఎలుగుబంట్లు అని చెప్పేసి కొంతమంది, నక్కలు అని చెప్పేసి కొంతమంది, ఆ గుట్ట మీద అని కొంతమంది, కొండ పైన అని చెప్పేసి ఎన్ని వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా మేము నమ్మట్లేదు. పాపను ఎవరో ఖచ్చితంగా తీసుకెళ్లారనేది మాకు అర్థమైంది. దయచేసి మా పాపను మాకు అప్పయిపోయినని చెప్పేసి చెప్తా ఉంది ఆ చిన్నారి తల్లి. పిల్లలేని బాధ తల్లికి మాత్రమే తెలుసు. ఎవరైనా సరే పిల్లని తల్లికి దూరం చేసి అంత పాపం మీరు ఒడికట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్తారు, నా ఒడికి చేరుస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మాకు నమ్మకం ఉంది, పాపను తీసుకెళ్ళిన వాళ్ళు మాకు అప్పచెప్తారని చెప్పేసి మాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి ఆ తల్లి లేని ఆ బాధ, పిల్లలు లేని బాధ తల్లికి తెలుస్తుంది. సో నా బిడ్డ నాకు దూరం చేసి ఆ పాపని మీరు మూట కట్టుకోకండి, మా పాపను మాకు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు మా పాపను మాకు ఇస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉందని చెప్పేసి చెప్తా ఉంది. దయచేసి
మరీ మరీ చెప్తున్నాను, నా బిడ్డని నాకు తిరిగి అప్పచెప్పండి. అప్పచెప్పినా సరే మీకు తిరిగి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. మిమ్మల్ని ఏమన్నాం? ఎలా ఉందని చెప్తాను. నేను చెప్పినా సరే అది అర్థం కాదు. అది బాధ అనేది అది ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇలాగ మొత్తం ఎన్ని ఊర్లు వెళ్ళారమ్మా? అంటే మీరు ఇప్పుడు వెళ్ళారు ఎవరు చెప్పారన్నారు కదా, ఇలా ఎన్ని ఊర్లు వెళ్ళి ఉంటారు మొత్తం? గురువు గారు ఒక 10 మంది వరకు చెప్పిన వరకు వెళ్ళామండి. అందరూ ఎవరు చెప్పినా ఫాలో అవుతున్నాం. అది నిజమవని అబద్ధమవని కాకపోతే ఎవరేం చెప్పినా సరే దొరుకుతుంది. నాదేమో నా ఆశతో అన్ని ప్రయత్నాలు ఎవరేం చెప్పినా సరే అన్ని చెప్పిన దగ్గరకల్లా వెళ్తాం. ఉందని పాప ఎక్కడైనా సరే క్షేమంగా ఉంది. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మాకు వస్తుందన్న ఒక ఆశతో ఉన్నామండి ఇప్పటికీ కూడా. ఇది గురువు గారు చెప్పినట్టు 10 ప్లేసెస్ చెప్పిండు. ఆ 10 ప్లేసెస్లోకి మేము వెళ్ళినాం. ఎవరు ఏ చెప్పినా కూడా మేము వెళ్తున్నాం పాప కోసం. అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పేసి ఎవరైనా చెప్పినా కూడా, మన ఎవరో కాకినాడ అని చెప్తే ఆ కాకినాడ మీదుగా మొత్తం కూడా తిరిగి వచ్చినాం మేము. సో గురుగారు చెప్పినట్టు 10 ప్రాంతాలు చెప్తే ఆ 10 ప్రాంతాల్లో పాప కోసం వెతికినాం, వెళ్ళినాం, ఫాలో అవుతున్నాం. ఎవరు ఏది చెప్పినా కూడా ఫాలో అవుతున్నాం. పాప ఖచ్చితంగా వస్తుంది, మాకు నమ్మకం ఉంది. ఈరోజు కాకపోయినా రేపైనా మా పాప మా ఇంటికి వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంది ఆ తల్లి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎవరు ఇక్కడ ఉందని చెప్పేసి సమాచారం ఇచ్చినా, లేదంటే మెసేజ్లు పెట్టినా, యూట్యూబ్లో కామెంట్లు పెట్టినా, లేదంటే గురువులు జ్యోతిష్యులు వచ్చి అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పేసి ఏడుందని చెప్పినా కూడా మేము వెళ్తున్నాం. 10 ప్రాంతాలు తిరిగిన ఇప్పటికి వరకు గురువులు చెప్పినట్టుగా అని చెప్పేసి చెప్తా ఉంది. ఫ్యామిలీ మేము వెళ్తున్నా చిన్నమ్మని తీసుకొని కూడా. అంటే ఎవరికంటికైనా ఏదైనా కనిపించవచ్చు, లేదంటే ఎవరికైనా ఏమన్నా చెప్పవచ్చు అన్న ఆశతో ఇంకా మేము కూడా కొంచెం మందికి తెలిసిందని, కొంతమందికి తెలియలేదు. మళ్ళా ఫోన్లోడి వాళ్ళకి తెలిసింది, ఆహా ఈ పాప మేము చూస్తాం అని అన్నారు అనేవారు. కొంతమంది మాకు తెలియదమ్మా మేము అనేవారు. లొకేషన్ చెప్పలేదండి. ఊరు పేర్లు ఈ ఊరు కాకినాడ నుంచి అలా వెళ్ళండి అని చెప్పారు. పర్టికులర్గా ఊరి పేరు అయితే చెప్పలేదు. కాకినాడ నుంచి అలా వెతకండి దొరుకుతుంది, దొరికే అవకాశం ఉంది అని అన్నారు. కానీ పర్టికులర్గా ఊరి పేర్లు చెప్పలేదు. ఏంటమ్మా మీ నమ్మకం? అంటే సాధారణంగా ఎక్కువ మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల మీద వాళ్ళ మీద ఆధారపడతారు, కానీ మీరు ఇలాంటి గురువులతోని జ్యోతిష్యులు వీటి మీద ఆధారపడతారు. ఏంటి మీ నమ్మకం ఏంటి? అంటే ఒకవేళ పాప జాతకం బట్టి కానీ, లేదంటే తన ఉంటాయి కదండి ఆ నమ్మకం, దాని జాతకం బట్టి మనకు వచ్చి అవకాశం ఉందా లేదా అని జాతకం బట్టి తెలుస్తుందండి. కొన్ని మనకి కూడా ఇంకా ఏ అవకాశం తెలియలేదు కాబట్టి ఈ ఆచూకీ పోలీసుల ద్వారా కానీ మన ద్వారా కానీ గురువులు అనేది కొంచెం మంది రాంగ్ ఉంటారు, కొంచెం మంది రైట్ ఉంటారండి. అందులో దారులన్నీ మూసుకుపోయినాయి. నాకు పాప విషయంలో ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు మూసుకుపోయినాయి. అందుకోసమే మీ గురువులు నమ్ముతున్నాం. అంటే అక్కడ జర్నలిస్ట్ అడిగేది ఏంటంటే, అమ్మాయి పోలీసులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మీకు ఎట్లా నమ్ముతున్నారు, మీరు జ్యోతిష్యులు చెప్తే ఎట్లా వెళ్తున్నారంటే, దారులన్నీ మూసుకుపోయినాయి. పోలీసు వాళ్ళు నెల రోజులు వెతికారు, ఇంకా సిబ్బంది చాలామంది వెతికారు, అయినా దొరికేది కాబట్టి సో ఇప్పుడు ఇలాంటి గురువులు జ్యోతిష్యులు ఏం చెప్పినా కూడా వెళ్తున్నాం. అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, కాదు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్ధమో తెలియదు, కానీ చెప్పిన ప్రతి ఒక్కరి మాటని ఫాలో అవుతున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది అయితే చెప్పారో అంతమంది చెప్పిన దగ్గరికి వెళ్ళాము, అంతమంది చెప్పినవి చేస్తున్నాం. కానీ ఆ చెక్కి అయితే ఇంకా తెలియలేదు. కాకపోతే ఎప్పటికైనా సరే తెలుస్తుంది, మా పాప మా దగ్గరకు వస్తుంది అన్న ఆశ అయితే. ఆ పాప అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మీకు ఎలా ఉండేదమ్మా? అంటే ఆ పాప చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు పడితే మాకు ఈ పాప చాలా అదృష్టం వచ్చింది, లేదంటే ఈ పాప ఇలా జరిగింది, మా పాప వల్ల ఇలా కలిసి వచ్చింది, మా పాప వచ్చిన దగ్గర ఇలాంటి ఈ జ్ఞానేశ్వర విషయంలో మీకు మీ కుటుంబం పాప వల్ల అయితే మేము పాప పుట్టిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చిందండి. అమౌంట్ పరంగా కానీ మా ఫ్యామిలీ పరంగా కానీ బాగానే ఉందండి. పాప వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు. తన తర్వాత ఆ కార్ ఏదైతే ఉందో తను పుట్టిన తర్వాతే తీసుకున్నాం, పుట్టిన 2 monthsలో తీసుకున్నాం.
ప్రతిదీ చాలా మేము ఏదైనా కొనుక్కున్నామంటే ఆ పాప పుట్టిన తర్వాతే తీసుకున్నాం. సో ఇది పాప పుట్టిన తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చినాయి. ఏ రోజు కూడా మాకు పాప పుట్టిన తర్వాత ఇలా ఏది కూడా చెడు జరగలేదు, అన్నీ మంచి జరిగినాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచుకున్నాం. మాకు పాప అదృష్టం మాకు, మా కుటుంబానికి చెప్తా ఉంది. సో జ్యోతిష్యులు కావచ్చు, గురువులు ఏది చెప్పినా వెళ్తున్నాము. కాకినాడలో ఉందని చెప్తే పరిగెత్తున్నాం, కాకినాడ మీదుగా అట్లా వెళ్ళండి అని చెప్పేస్తే వెళ్ళి తిరుగుతున్నాం. ఎందుకంటే దారులన్నీ మూసుకుపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా ఫాలో అవుతున్నాం, వారు నమ్ముతున్నాం, వెళ్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక ఆశ, పాప దొరుకుతుందేమో అన్న ఆశ. వాళ్ళు నిజం చెప్పచ్చు, అబద్ధం చెప్పచ్చు. అల్టిమేట్గా అక్కడ పాప ఉందని చెప్పేసి అన్నప్పుడు మేము వెళ్తున్నాం, మాకు ఇక్కడ ఆశ ఉంది, పాప ఉంటుంది అని చెప్పేసి. సో చాలా రోజుల తర్వాత చిన్నారి ఆ జాహ్నవి తల్లి మొత్తానికి ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆమె బాధను, ఆవేదనను ఆమె చెప్పుకోవడం జరిగింది. దయచేసి మా పాపను మాకు అప్పచెప్పండి, మీ పేర్లు అసలు చెప్పం, ఎక్కడ కూడా చెప్పం, మాకు ఫోన్ చేయండి, లేకపోతే మాకు ఫోన్ చేస్తే భయం అనిపిస్తే వేరే వాళ్ళ ద్వారా చెప్పేస్తే మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం. దయచేసి నిజంగా వాస్తవం కూడా ఎవరైనా పాపను కిడ్నాప్ చేసి, ఎందుకంటే ఇన్ని ఛానల్స్లో ఇన్ని రోజులు వచ్చింది కాబట్టి, సో మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తే సమాజంలో వాళ్ళందరూ మమ్మల్ని ఇట్లా ఒక దోషుల్లాగా చూస్తారు, మమ్మల్ని దొంగలాగా చూస్తారని చెప్పేసి ఒక భయం ఉంటుంది. అట్లాంటి భయం ఉంటే కూడా వాళ్ళు చెప్పినట్టు చేయండి. పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, మా దగ్గర రాకపోయినా ఎక్కడొక్కడ విడిచిపెట్టి పాప ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పండి, మేము తెచ్చుకుంటాం, కానీ మీ మీద కేసు పెట్టాం, మీ పేరు బయటకు వేయమని చెప్పి చెప్తున్నాం. దయచేసి అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే మానుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ పాపను కనీసం వాళ్ళ ఇంటి బయటన పెట్టి పారిపోండి, లేదంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడ ఉందని చెప్పేసి వెళ్ళిపోండి. కానీ పాపను దయచేసి ఆ విధంగా చేస్తే ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచన ఉంటే మాత్రం అది మొత్తం మానేసుకోండి. ఎందుకంటే చాలా ఇంకా బ్యాడ్ అయిపోతారు. ఒకవేళ దాచిపెట్టినా కూడా ఇచ్చేసేయండి. ఇంకా మీరు దీన్ని లాగేస్తే సమాజంలో మీకు చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సో దయచేసి ఒకవేళ పాప వారి దగ్గర కనిపించినా, మీ దగ్గర ఉన్నా కూడా మీరు ఈ నిర్ణయాలు ఏదైతే ఉందో ఆ పోలీసులు చెప్పినట్టుగా, ఆ తల్లి చెప్పినట్టుగా ఆ నిర్ణయాన్ని మీరు ఫాలో అయ్యి ఆ పాపని వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. సో చిన్నారి జాహ్నవి మొత్తానికైతే క్షేమంగా, సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మనందరం ముక్త కంఠంతో కోరుకుందాం. కమ్ బ్యాక్ సూన్ చిన్నారి జాహ్నవి.